వెంకటేశ్వర స్వామి భక్తుడునని చెప్పుకుంటూనే ఆ స్వామిని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయటం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మంచిది కాదని విజయనగరం జిల్లా చీపురుపల్లి మండల మాజీ ఎంపీపీ ఇప్పిలి అనంతం అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కలియుగ దైవం పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారన్నారు. 2005లో భక్తి ఛానల్కి అంత డబ్బు పెట్టడం వృధా అని అసెంబ్లీలోనే చంద్రబాబు చెప్పడం ఆయనకి శ్రీవారి పట్ల ఎంత భక్తి ఉందో అర్థమవుతుందన్నారు. 7 కొండలపైన అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి అనియమిత ప్రచారాన్ని నిషేధిస్తే చంద్రబాబు రాజకీయం కోసం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ జీవోలను రద్దు చేస్తానని చెప్పారని మండిపడ్డారు. రాజకీయానికి ఏది చేయడానికైనా వెనుకాడని చంద్రబాబు ఇప్పుడు కల్తీ లడ్డు విషయంలో కూడా శ్రీవారిని అబాస్పాలు చేస్తున్నారన్నారు. ఎప్పటికైనా మించిపోయిందేమీ లేదని, శ్రీవారి సన్నిధికి వెళ్ళి తప్పైపోయిందని క్షమాపణ చెప్తే చేసిన పాపాల్లో కొంతైనా తొలగిపోతాయని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా వైకాపా ప్రచార విభాగం అధ్యక్షులు వల్లిరెడ్డి శ్రీనివాస్ నాయుడు, చీపురుపల్లి మండల వైసీపీ అధ్యక్షులు మీసాల వరహాల నాయుడు, మాజీ ఎంపీటీసీ గవిడి సురేష్, రేవళ్ల సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. తెలిసిన విషయమే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో చరిత్ర మొత్తం వెంకటేశ్వర స్వామి తాలూకా విధి విధానాలు ఏ విధంగా ఉంటుంది రాజశేఖర రెడ్డి గారిని తీసుకోవడం జరిగింది. 2006లో 2002లో ఆయన మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారికి యాక్సిడెంట్ అయినప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఆయన బతికారు. ఆ రోజు ఆ మహానుభావుడు దయ వల్ల, దేవుడు లేననుకున్న దేవుడిని అభివృద్ధి చేస్తే ఇబ్బంది ఎవరికైనా, ఆయన వెంకటేశ్వర స్వామి దయ వల్ల బతికారు. అలాగే 2000 టీడీపీ గవర్నమెంట్ పోయిన తర్వాత ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా యావత్ ప్రపంచంలోనే వెంకటేశ్వర స్వామి నెంబర్ 1 అవ్వాలి, ఇంకా ఎక్కువగా పబ్లిసిటీ చేయాలి అని చెప్పేసి వెంకటేశ్వర స్వామి 7 కొండల వారి నుంచే ఆ రోజు భక్తిశాలను పెట్టడం జరిగింది. 2005లో పెడితే 42 కోట్లతో 2005లో భక్తిశాలను పెడితే 2006లో అసెంబ్లీలో భక్తిశాలలు ఎందుకు, మన ప్రైవేట్ ఛానళ్ళు ఉన్నాయి కదా, మన ఛానల్ ద్వారా పబ్లిసిటీ ఇచ్చేది చాలు కదా, ఇంకా ప్రత్యేకించి 42 కోట్ల రూపాయలు ఎందుకని చెప్పేసి ఆ వ్యక్తే ఆ రోజు భక్తి ఛానల్ కట్టుబెట్టిన మొట్టమొదటి ఎవరైతే అంటే చంద్రబాబు నాయుడు గారు 2006లో అసెంబ్లీలో డైరెక్ట్గా చెప్పడం జరిగింది. అంటే ఆ రోజు నుంచే 7 కొండల మీద నుంచి అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఆయనకి. 7 కొండల వారిని ఏ విధంగా అబాస్పాలు చేయాలి, దేవుడికి అబాస్పాలు చేస్తే పోయింది, మనం ప్రజలం పోతాం, దేవుడికి ఎటువంటి ఇది ఉండదు. ఆ రోజుని స్టార్ట్ చేశారు ఆయన. ఆ రోజు వ్యతిరేకం చేస్తే ఆ రోజు ఈరోజు భక్తి ఛానల్ పెట్టడం వల్ల యావత్ ప్రపంచానికే తిరుపతి విషయం అనేది ప్రతి ఒక్కరికి చూస్తున్నారు. ఈరోజు కొన్ని కోట్ల మంది భక్తి ఛానల్ చూడడం జరుగుతుంది. అలాగే దాని తర్వాత మళ్ళీ అదే వ్యక్తి 2009లో ఎలక్షన్లు వచ్చాయి. ఆ రోజు రాజశేఖర రెడ్డి మరి అభినందనలు చేస్తే 2 కొండలు ఉన్నది 7 కొండలు జీవో తీసుకొచ్చింది. 746 మీరు చూసుంటారు, జీవో కూడా మీరు చూసుంటారు, చెప్పుంటారు. 7 కొండలది 2 కొండలది 7 కొండలు చేసినటువంటి ఘనత ఆ రోజు రాజశేఖర రెడ్డి గారే ఆ రోజు జీవో తీసుకొచ్చి 7 కొండలకు గుర్తింపు తీసుకొచ్చారు. అది రోజు చంద్రబాబు తీసుకురాలేదు, 10 సంవత్సరాలు సీఎంగా ఉంది, రాజశేఖర రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. అలాగే ఇంకొక జీవో కూడా తీసుకొచ్చారు. ఆ రోజు అన్ని మతాలు కూడా తిరుపతి 350 కిలోమీటర్లు ఉన్న సరౌండింగ్ ఏరియాలో కానీ 19 కోవులు కానీ అక్కడ ఉన్న పంచాయతీలు కానీ మొత్తం ఒకటి చేస్తూ ఆ రోజు 247 జీవో తీసుకొచ్చి అక్కడ అన్ని మత అంటే క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ఆ పరిసర ప్రాంతాల్లో ప్రచారం ఉండకూడదు, ప్రచారం చేయకూడదు, ఏ చర్చలు ఉండకూడదు, ఏ ఉండకూడదని జీవో తీసుకొచ్చిన మొట్టమొదటి ఎవరంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్వర్గీయ. ఆయన ఇన్ని చేసుకొస్తే తర్వాత 2009లో ఎలక్షన్లో పొందాలని చంద్రబాబు నాయుడు గారు 746 జీవో కానీ 747 జీవో కానీ 2 క్యాన్సిల్ చేస్తాను, అన్ని మత ప్రచారం చేయిస్తాను, నాదే బాధ్యత అని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు వాగ్దానం చేయడం జరిగింది. మరి అలాంటి మహానుభావుడేమో ఈరోజు వెంకటేశ్వర స్వామి కోసం ఈ విధంగా చెప్తున్నాడు. ఎంత దౌర్భాగ్యం చూడండి, ఎంత నీచమైన చూడండి. ఈ మధ్యలో మీరు వీడియోలో కూడా చూడడం జరిగింది. అలాగే ఈరోజు ఈ మధ్యకాలంలో 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత దౌర్భాగ్యం, సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కూడా ఎంత దౌర్భాగ్యంగా ముందు మాట్లాడారు. అంటే ఎటువంటి క్లియరెన్స్ లేకుండా, ఎటువంటి సబ్జెక్ట్ లేకుండా అతను ఎక్కువ ఎన్ని జంతువుల కొవ్వులు కలిసాయని చెప్పి ఆ రోజు లడ్డూలు తయారు చేసిందని చెప్పడం జరిగింది. సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత మళ్ళేమో శానిటేషన్ మీద పెట్టడం జరిగింది. ఇది ఎంత దౌర్భాగ్యం ఉంది. దేవుణ్ణి కూడా ఏదో 4 పేపర్లు ఉన్నాయని 4 ఉన్నారని చెప్పేసి దవంచడం, దేవుడిని అపవిత్ర చేసినటువంటి మహోన్నత వ్యక్తి ఎవరంటే ఈరోజు నీచమైన ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు చంద్రబాబు నాయుడు గారు. కానీ దాని మీద ఇంకెవరైతే మాట్లాడారో వాళ్ళందరూ కూడా వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పి
దీంతో ఇక్కడితో క్లోజ్ చేయవలసిందిగా, ఇక్కడితో ఇది ఆపవలసిందిగా మీ అందరికీ ఈ మీడియా ద్వారా మేము విన్నవించుకుంటున్నాం.